అనగనగా రామాపురం అనే గ్రామం. ఈమె పేరు భద్రమ్మ. పరమ గయ్యాలి. ఈమెకు గర్వం, అహంకారం ఎక్కువ. కోడల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూసే గయ్యాలి. భద్రమ్మ కోడలు పేరు లక్ష్మి. ఈమెకు ఓర్పు, సహనంగల పల్లెటూరి పిల్ల. అత్తగారు ఎన్ని అన్నా భరించే గుణవంతురాలు. ఇతని పేరు శివ, భద్రమ్మ కొడుకు. అమ్మ మాట జవదాటలేడు. అలాగని భార్య కష్టాన్ని చూసి తట్టుకోలేడు. ఇద్దరి మధ్య నలిగిపోయే అమాయకుడు. ఏమే లక్ష్మీ, తెల్లారి ఎంతసేపయింది? ఇంకా ముగ్గులే వేస్తున్నావా? లేక దారిన వచ్చేవాళ్లను పోయేవాళ్లను చూస్తున్నావా? అక్కడ పాకలో ఆవులు ఆకలితో అరుస్తున్నాయి. వాటికి గడ్డి పెట్టి పాలు పిండు. ఇది నీ పుట్టిల్లు కాదు, మీ అత్తగారిల్లు. గుర్తుపెట్టుకుని మసులుకో. అత్త ఆ విధంగా అన్న తరువాత లక్ష్మి ఆవుల పాక దగ్గరికి వెళ్లి వాటికి గడ్డి వేసి పాలు పిండుతుంది. ఇంట్లోకి తీసుకెళ్తుంది. లక్ష్మి అంత కష్టపడి ఇంట్లో పనుదన్నీ చేసినా తన అత్తకు నచ్చేది కాదు. ఏంటో లక్ష్మి, మా అమ్మ నిన్నేమన్నా అన్నదా? వాకిట్లో నిలబడి బాధపడుతున్నావా, లేక నాకోసం ఎదురు చూస్తున్నావా? సరే, అది రోజూ ఉన్న సంగతే గాని ఈరోజు పొలంలో చాలా పని చేసి అలసిపోయాను. చాలా ఆకలేస్తోంది. అన్నం తిన్న తర్వాత ఇద్దరం ఆలోచిస్తాం. ఇద్దరూ ఆ విధంగా కూర్చొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసిన తర్వాత లక్ష్మి తన భర్త శివాతో ఇలా అంటుంది. నాకు ఏ కష్టమొచ్చినా కొండలా అండగా ఉంటావని మీ చెయ్యి పట్టి ఈ ఇంటికొచ్చాను. కాని ప్రతిరోజూ మీ అమ్మగారు నన్ను మాటలతో నరుకుతుంటే ఆ నరకం భరించలేక లోపల ఎంత ఏడుస్తున్నానో మీకు తెలుసా? మీరెక్కడ బాధపడతారో అని ఇన్నాళ్లు దాచాను. కాని ఇక నా వల్ల కావడం లేదు. ప్రతి చిన్న విషయానికి నన్ను మా పుట్టింటి వాళ్లని లాగి మాట్లాడుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతోంది. మీ అమ్మగారు పెడుతున్న ఈ మానసిక హింస కంటే నేను చనిపోవడం మేలేమో అనిపిస్తోంది. మీరే నా తరపున మాట్లాడకపోతే నాకిక ఈ ఇంట్లో స్థానం ఎక్కడుంది? నిన్ను ఇంతలా హింసిస్తుందని నేనస్సలనుకోలేదు. ఇన్నాళ్ళు నా కళ్లకు కనిపించకుండానే ఇదంతా జరిగిందా? ఇకపై నేను మౌనంగా ఉండను. నీకు ఈ ఇంట్లో పూర్తి గౌరవం దక్కేలా చూసే బాధ్యత నాది. నువ్వు ఏడవకు, నేను నీవెంటే ఉన్నాను. చూడు, మన సంసారం నాశనం కావడానికి నేనస్సలు ఒప్పుకోను. అమ్మ పాతకాలం మనిషి కాబట్టి అలా ఆలోచిస్తోంది. నేను ఈరోజే అమ్మతో గట్టిగా మాట్లాడతాను. మన జీవితంలోకి, మన ప్రశాంతతలోకి ఎవ్వర్నీ రానివ్వను. ఇకనైనా ఆ ఏడుపు ఆపు. అమ్మా, ఈరోజు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే గనక పొలం దున్నడం, మళ్ళు కట్టడం పూర్తి చేయకపోతే తర్వాత విత్తనాలు వేయడానికి టైం దాటిపోతుంది. పైగా ఈరోజు కూలీలు కూడా సరిగ్గా రాలేదు. కాబట్టి నేను పొలం నుంచి వచ్చే వరకు కాస్త ఆలస్యమవుతుందమ్మా. నువ్వు కాస్త నీ కోడల్ని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకో. తన్ని ఇబ్బంది పెట్టవాకే. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నేను నీ కంటికి రాక్షసులాగా కనిపిస్తున్నానా, లేక గయ్యాలిలాగా కనిపిస్తున్నానా? నీ భార్యను నేనేమైనా రాసి రంపాలు పెడుతున్నానా? ఆ ముదునష్టపు దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడమే పెద్ద తప్పు. పైసా కట్నం తేవలేదు. అదే నా అన్న కూతుర్ని చేసుకొనుంటే 10 ఎకరాల పొలం, 40 తులాల బంగారం, 20 ఆవుల్ని నీకు కట్నం కింద ఇచ్చుంటారు కదరా. నువ్విక చెప్పింది చాలుగాని పొయ్యా పొలం పన్నేదో చూసుకోపోరా. శివ తన తల్లితో కోడల్ని ఇబ్బంది పెట్టబాకా అని చెప్పి అక్కడ్నించి పొలానికి వెళ్ళిపోతాడు. కాని పాపం లక్ష్మి అత్త చేతిలో నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆవులకి మేత వెయ్యడం, వాటి పాలను పిండడం, మరియు బట్టలుతకడం, అంట్లు తోమడం, ఇంటి పని చేస్తూ అత్త దగ్గర చివాట్లు తప్పేది కాదు. అత్తయ్యా, నేన్మీకు ఏమన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇంత బాధలు పెడుతున్నారు, అవమానిస్తున్నారు? అన్యాయం నువ్వు చెయ్యలేదు, అష్టశని మొహందానా.
కాని నీ తండ్రి చేసిన మోసం నేను మర్చిపోలేను. పెళ్లి చూపుల్లో 10 ఎకరాల పొలం, ఇల్లు రాసిస్తానని గొప్పగా మాటిచ్చాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదు. అత్తయ్య, ఇది చాలా అన్యాయం. అందులో నా తప్పేముంది? నేనీ ఇంటిని నా ఇంటిలా చూసుకుంటున్నాను, మరియు పనిమనిషి కన్నా ఎక్కువగా పనులు చేస్తున్నాను కదా అత్తా. నా కొడుకుకి ఎన్ని గొప్ప సంబంధాలొచ్చాయో తెలుసా? నా సొంత అన్న కూడా తన కూతుర్నిస్తానన్నాడు. 100 ఎకరాల పొలం, బోల్డంత బంగారం ఇస్తానన్నాడు. కాని నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడని వాడి మాట కాదనలేక నిన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకున్నాం. మనిషి విలువ డబ్బుతో కొలవకూడదత్తయ్యా. అంటే నన్ను ఈ ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారా? అత్తయ్యా, కట్నం కోసం నన్ను ఎందుకింత బాధపెడుతున్నారు? నేను మనిషిని. మా నాన్న స్నేహితుణ్ణి నమ్మి వ్యాపారం చేసి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు వాళ్లకి తిండి గడవడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు కట్నపు డబ్బులు ఎక్కడ్నుంచి తెచ్చిస్తారత్తయ్యా? ఇలాంటి నాటకథలు నాకు చెప్పొద్దు. నాకు డబ్బులే ముఖ్యం. మీ నాన్న కట్నపు డబ్బులివ్వకపోతే నా కొడుకు మా అన్నయ్య కూతురునిచ్చి రెండో పెళ్లి చేస్తాను. జ్యోతి, ఈరోజు పొలంలో పనిచేసి బాగా అలసిపోయాను. ఆకలేస్తోంది. అన్నం పెట్టు. ఎరువుల కోసం రేపు ఉదయాన్నే పట్నానికి బయలుదేరి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు నీకోసమేమైనా తెమ్మంటావా? అయ్యో వద్దండి, నాకిప్పుడు ఏమీ అవసరం లేదు. మీరు వెళ్లే పని పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి బయలుదేరండి. అదే నాకు చాలు. జ్యోతి, శివ ఇద్దరూ భోంచేసిన తర్వాత నిద్రపోతారు. కాని జ్యోతికి నిద్ర పట్టదు. ఒకటే ఆలోచన. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెల్లారిపోతుంది. శివయ్య రోజూ ఉదయాన్నే లేచి పొలానికి కావలసిన వస్తువుల కోసం పట్నానికి వెళ్ళిపోతాడు. కాని జ్యోతి బాధతో తన భర్తకు ఏమీ చెప్పలేక అలాగే చూస్తూ గుమ్మం దగ్గర ఉండిపోతుంది. ఏంటి భద్రమ్మా, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు? నీ కొడుకు గాని కోడలు గాని ఏమన్నా అన్నారా? అన్నయ్యా, ఏం చెప్పమంటావు? ఆ ముదనాష్టపు నా ఇష్టం లేని కోడలు ఇంటికొచ్చినప్పటినుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. దాన్ని ఎలాగైనా ఇంటిలో నుంచి వెళ్లగొట్టాలన్నయ్యా. నీ కూతుర్ని మా కోడలుగా చేసుకోవాలి. దానికేవైనా ఒక మార్గం ఆలోచించి చెప్పన్నయ్యా. భద్రమ్మా, నువ్వేమీ బాధపడకు. దానికి నా దగ్గరొక మార్గం ఉంది. మన గ్రామం చివర్లో అడవి ఉంది కదా, అడవి లోపల ఒక మంత్రగాడున్నాడు. వాడి దగ్గరికి వెళ్తే నీ కోడల్ని ఏం చెయ్యాలన్నది వాడే చెప్తాడు. అన్నయ్య, సరిగ్గా చెప్పావన్నయ్య. మన చేతికి మట్టి అంటుకోకుండా దీని పని అయిపోతుంది. అయితే నేనింటికి వెళ్ళిపోతానన్నయ్య. రేపొద్దున్నే వస్తాం. ఇద్దరం బయలుదేరి ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్తాం. దేవుడా, ఎన్ని కష్టాలు పెడుతున్నావు దేవుడా! మా అత్తకు నాపైన కరుణ, దయ, జాలి ఎందుకు లేవు దేవుడా? నేను కూడా తనలాగా ఒక ఆడదాన్నే కదా. కట్నం కోసం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. దేవుడు, నా తండ్రి కట్నపు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. నా భర్త తన తల్లిని ఎదిరించలేని స్థితిలో ఉన్నాడు. ఈ నరకం నాకు ఇంకా ఎన్ని రోజులు దేవుడా? రోజూ నిన్ను పూజిస్తున్నాను. నువ్వు కూడా నా మీద జాలి, దయ కరుణించటం లేదు. నా అత్తబారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. ఈ దీనురాల మరణ ఆలకించు. నాకు మనశ్శాంతిని కల్పించు దేవుడా. ఏం లక్ష్మి, గుమ్మం అరుగు మీద దిగులుగా కూర్చునున్నావు? అమ్మ ఏదైనా గొడవ పడిందా? నిన్నేమన్నా అన్నదా? అమ్మ ఇంట్లో ఉందా? చెప్పు, నేనెళ్ళి అమ్మతో మాట్లాడతాను. అసలు ఏందో అమ్మ సంగతి చూస్తాను. అయ్యో, అలాంటిది ఏమీ కాదండి. మీరు పట్నానికి వెళ్లారు, ఇంకా రాలేదని దిగులుగా ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆ బాధ పోయింది. ఇకపోతే మీ అమ్మ మీరు వెళ్ళిన తర్వాత ఆమె కూడా ఎక్కడికి వెళ్ళింది,
ఇంతవరకు రాలేదు. అస్సలు ఇల్లు వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు. అలాంటిది 2 రోజులైనా ఇంకా ఇంటికి తిరగరాలేదు. ఎక్కడికి వెళ్ళుంటది? భద్రమ్మ తన అన్నయ్యతో తన కోడల్ని చెడు చెయ్యాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. అలా దారిలో నడుస్తూ వస్తూ ఉంటుంది. తన కోడల్ని పుట్టింటికి తరిమేసి తన కొడుక్కి అన్నకూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలని ఆ మంత్రగడుగు తన మంత్రశక్తులతో కోడల్ని ఇంట్లో నుంచి తరిమేస్తాడనుకోని సంతోషంగా నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంది. కొంతసేపు తర్వాత అక్కడికి హఠాత్తుగా ఒక పాము వచ్చి తన చేతిని కరిచివేస్తుంది. అంతే, ఇంక భద్రమ్మ అక్కడికక్కడికి చచ్చిపోతుంది. దురద్దేశంతో కోడల్ని చంపాలనుకుంటుండి తని శవమై రోడ్డున పడుతుంది. కొంతసేపు తర్వాత అదీ గ్రామస్థులు ఆ దారి వెంట వెళ్తూ వెళ్తూ ఆగి భద్రమ్మను చూసి ఇలా అంటారు. ఉషయ్యా, ఈమె మన శివ వాళ్ళమ్మ రుద్రమ్మ గదా? ఈమె ఇల్లు వదిలి బయటికి రాదు. అలాంటిది ఈమె ఇక్కడికెందుకొచ్చింది? చూడబోతే పాము కరిచినట్లున్నదిరా. నోటి నుంచి నురుగొస్తోంది. రే, అందరూ కాస్త సాయం బట్టండ్రా. ఈమెను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో చేరిస్తాం. అయ్యో అమ్మా, ఎంత పని జరిగిపోయింది. ఒకణ్ణి చెడు చెయ్యాలనుకున్నావు, నువ్వే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయావు. బంగారం లాంటి కోడల్ని రాచిరంపాలు పెట్టావు కట్నం కోసం. ఈరోజు ఈ ఆస్తులను అనుభవించడానికి నువ్వు లేకుండా పోయావు. చెడు మాటలు విని మీ బంగారం లాంటి కోడల్ని చంపాలనుకున్నావు, నన్ను ఏరే పెళ్లి చెయ్యాలనుకున్నావు. కాని ఆ దేవుడు నిన్ను పాము రూపంలో కాటేసి నిన్ను ఈ లోకం నుంచి దూరం చేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరులకు కీడు చెయ్యాలని తలిస్తే ఆ కీడు మొదట మనల్నే దహిస్తుంది. కపట బుద్ధితో పన్నిన వ్యూహాలు ఎప్పటికైనా సొంత నాశనానికే దారితీస్తాయి.